జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అభయహస్తం తేదీ పొడిగింపు ఉండదని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రతిపాదన మేరకే బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షులుగా బీజేపీ నియమించిందని అన్నారు. బీజేపీని ఎదిరించిన వారిపైన సీబీఐ ఈడీ కేసులుంటాయని, అయితే కేసీఆర్ కుటుంబంపై తప్ప అని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడి 6వ తారీఖు వరకు ఇందులో తేదీ పొడిగింపు ఉండదు. 6వ తారీఖు సంబంధించి షెడ్యూల్ ప్రకారంగా ప్రజలు 6 గ్యారెంటీలకు సంబంధించిన అర్హత కావలసిన వాళ్ళంతా కూడా కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వమే ఫామ్ ఇస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిందిగా, ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కోరుతా ఉన్నాం. చంద్రశేఖరరావు గారి ప్రతిపాదన మేరకు ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి తనకుండబడే నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజుల్లో కాలే రాష్ట్రంలో, ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఏమైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. గత 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చారు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైళ్లనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరం లే. మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతారు. ఎందుకంటే సిబిఐ